నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. షామీర్పేట్ పోలీస్ స్టేషన్ ప్రెస్ మీట్ లో మల్కాజ్గిరి జోన్ అడిషనల్ డీసీపీ శ్రీధర్, రోడ్డు భద్రతా డీసీపీ ఎస్ఓటీ మల్కాజ్గిరి కె మనోహర్, మల్కాజ్గిరి జోన్ అదనపు డీసీపీ రామ్ కుమార్, డీసీపీ నంద్యాల నరసింహారెడ్డి, షామీర్పేట్ ఇన్స్పెక్టర్ కె నరసింహారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆంతాయిపల్లి బిట్స్ పిల్లాని చౌరస్తా వద్ద పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా ఆదిలాబాద్ అడవుల్లో వన్యప్రాణాన్ని వేటాడి చంపిన వేటగాళ్లు హైదరాబాద్ తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు గ్రనైట్ వ్యాపారితో పాటు 3 అరెస్టు. నిందితుల్లో తండ్రి కొడుకులు ఆదిలాబాద్ అడవుల్లో మనుబోతును వేటాడి మాంసాన్ని తరలిస్తుండగా తండ్రి కొడుకులతో పాటు మరో వ్యక్తిని షామీర్పేట్ పోలీసులు ఎస్ఓటీ మల్కాజ్గిరి 2 టీం అరెస్ట్ చేశారు. మన గౌరవ కమిషనర్ శ్రీమతి సుమతి ఐపీఎస్ గారి ఆదేశానుసారం ఎస్ఓటీ డీసీపీ మనోహర్ మరియు లా అండ్ ఆర్డర్ డీసీపీ మల్కాజ్గిరి శ్రీధర్ గారి సూచనతో ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి గారు వారి టీము ఇన్స్పెక్టర్, తర్వాత మల్కాజ్గిరి జోన్ ఏసీపీ జవహర్ నగర్ మరియు షామీర్పేట్ ఇన్స్పెక్టర్ వారి టీం అందరూ కూడా బిట్స్పిలాని జంక్షన్ దగ్గర ఒక వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ జరిగింది. ఆ వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఒక రెడ్ కలరు బొలెరో వెహికల్లో ఈ నిందితులు రావడం జరిగింది. ఈ నిందితులు అప్పుడు వెహికల్ చెక్ చేయగా వెహికల్లో నీలిగాయ్ అనే అడవి జంతువు యొక్క మాంసాన్ని చూడటం జరిగింది. అది అప్పుడు విచారించగా తెలిసి ఉందంటే ఈ నీలిగాయ్ అనే అడవి జంతువుని ఎవరైతే ఈ సాల్మన్ రాజ్ ఎలియాస్ సునీల్, అదేవిధంగా అతని కొడుకు అఖిల్ మరియు అతని దగ్గర పనిచేసే ఆదినారాయణ, వీళ్ళు ఆదిలాబాద్ ఫారెస్ట్లో షెడ్యూల్ ఏరియాలో ఉన్న ఫారెస్ట్లో ఈ నీలిగాయని అతనికి లైసెన్స్ వెపన్ ఒకటి తీసుకోవడం జరిగింది. ఆ వెపన్ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం తీసుకున్న వెపన్ని దుర్వినియోగం చేసి ఈ నీలిగాయని హంట్ చేసి వేటాడి చంపి దాని మాంసాన్ని తీసుకొని రెగ్యులర్గా ఈ పని చేస్తుంటాడు ఆయన. మాకున్న సమాచారం ప్రకారం వాచ్ పెడితే దానిలో భాగంగా ఈరోజు అతను దొరకడం జరిగింది. మేము అతని లైసెన్స్ వెరిఫై చేస్తే అతని లైసెన్సు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం తీసుకున్నాడు. అతనికి కానీ హంటింగ్ చేయడం అనేది నేరం. అందుకని అతన్ని చెక్ చేయగా ఎయిర్ గన్ ఉన్నది. ఆ ఎయిర్ గన్కి అయితే లైసెన్స్ అవసరం లేదు. ఒకటే లైసెన్స్ వెపన్, ఈ టెలిస్కోప్స్ అన్నీ కలిగి ఉన్నాడు. అతని రౌండ్స్ అన్నీ కూడా సీజ్ చేశాం. లైసెన్స్ దుర్వినియోగం చేసినందుకు గాను అతని పైన ఆర్మ్స్ యాక్ట్ 30 ప్రకారం అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా వన్యప్రాణులని హంటింగ్ చేయడం, వేటాడడం నేరం కాబట్టి సెక్షన్ 9 క్లాస్ 51 ప్రకారం యానిమల్ వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ దీంట్లో ఎస్ఓటీ టీం ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అండ్ మా షామీర్పేట్ ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డి వారి యొక్క టీం అందరూ కూడా చాకచక్యంగా మనం పట్టుకోవడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపడం జరిగింది. అడవులలో ఫారెస్ట్ హంటింగ్ చేసి తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ చెకింగ్ మనకున్న సమాచారం ప్రకారం మనం ఇక్కడ వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇప్పుడైతే ఈయన చేసిన దానికైతే ప్రొహిబిషన్, ఏ అడవి జంతువుని కూడా హంటింగ్ చేయడానికి లేదు. హంటింగ్ పర్మిషన్ లేదు వన్యప్రాణుల సంరక్షణ ప్రకారం. అది చేయడం అనేది నేరం. అదేవిధంగా ఇతను లైసెన్స్డ్ వెపన్ తీసుకొని హంటింగ్ చేసిండు కాబట్టి లైసెన్స్ కండిషన్స్ వైలేషన్ చేసిండు కాబట్టి అతను లైసెన్స్ క్యాన్సిలేషన్ కోసం కూడా రాయడం జరుగుతుంది. ఎన్ని రౌండ్లు చెప్పి ఎన్ని 88 రౌండ్స్ ఉన్నాయి. లవ్ రౌండ్స్ 88 లవ్స్ లైసెన్స్ అథరైజ్ రౌండ్స్ కూడా అథరైజ్. సార్ ఈయన ఎక్కడ ప్రాంతానికి చెందింది సార్? అమ్మా ఈయన ఎక్కడ ప్రాంతం అండి?
ఎక్కడ తింటున్నారు? యాప్రాల్. యాక్చువల్లీ ఇతను నేటివ్ ప్లేస్ ఖమ్మం డిస్టిక్. ఆయన గ్రానైట్ బిజినెస్ చేస్తుంటాడు. ఆయనకు గత కొద్ది నెలల నుంచి తను ప్యాంటింగ్ చేస్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది. దాని ప్రకారం మనం వాచ్ పెట్టి పట్టుకోవడం జరిగింది. లోకల్ ఏమైనా చేసినాడు, హంటింగ్ చేసినాడు ఏమైనా ఉందా సార్? ఇక ఇంట్రాగేషన్ చేస్తాం. ఎస్ఓటి మేము అంతా సంయుక్తంగా ఇంట్రాగేషన్ చేసి ఇదే ఫస్ట్ ఇంతకుముందు ఏం చేసిండు అనే విషయాలు చేస్తాము. ఈరోజే పట్టుకున్నాం, ఇంతకుముందే 3 గంటలు పట్టుకున్నాం కాబట్టి ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఫర్దర్గా ఏమంటే మళ్ళీ మీటింగ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.